దేవునికి స్తోత్రం. ఏదైనా కల్వరి న్యాయాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కీర్తన గ్రంథం 33 అధ్యాయం 12వ వచనం. ప్రియా కల్వరి న్యాయాధిపతైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తూ దేవుని మహిమపరుస్తున్నాను, గణపరుస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ ప్రతి అవసరం కొరకు ప్రభు పాదసన్నిధిలో పెట్టి ప్రార్థిస్తాను. ప్రభు ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం మీ జీవితంలో చేసినప్పుడు ఆయనకి కృతజ్ఞులై ఆయన నామాన్ని మహింపరుస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ సాక్షులుగా ఉండండి. నీకు దేవుడైన నీ దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించగల గొప్ప దేవుడే. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆయన నీకు దేవుడైనాడు. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? మనకు తండ్రిగా, దేవునిగా ఉండటానికి. ఈ లోక తండ్రి శరీరానికి కానీ ఆత్మకు కాదు, మరియు దైవము కాదు. అయితే మనల్ని పుట్టించిన తండ్రి మన ఆత్మల తండ్రి మరియు దేవుడు. దేవుని బిడ్డలముగా, పరిశుద్ధులుగా జీవించాలి. దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఆ దేవదేవుని మనం స్తుతించాలి, మహిమపరచాలి. తండ్రిగా మనలను ప్రేమించువాడు, పోషించువాడు, ఆదరించేవాడు, దేవునిగా మన జీవితంలో అద్భుత కార్యములు, గొప్ప కార్యములు జరిగించగల గొప్ప దేవుడు, మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు ఆయనే. ఆయనే మహత్యం గల దేవుడు. ఆయనే ప్రేమ కనికరం గల దేవుడు. ఆయనే పూజనీయుడు, ఆయనే ఆరాధనీయుడు. దేవదేవుని బిళ్ళారా, ఆయన మనలను పుట్టించాడు. ఆయన మన సృష్టికర్త. ఆయన్నే మనం ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, స్తుతించాలి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని పరిశుద్ధాత్మ దేవుని వాక్యం మనకెంతో తేటతెల్లంగా తెలియపరుస్తుంది. ఆయనలో జీవము గల దేవుడు, ఆయనలో జీవమున్నది. ఆయన రోషము గల దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన సర్వాధికారైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన అద్వితీయ సత్య దేవుడు, వాక్యమైన దేవుడు, అందరి దేవుడు. ఇట్టి దేవుడు మనకు దేవుడిగా లేకపోతే మనమెంతో అన్యాయస్తులం, విశ్వాసఘాతకులం, కృతజ్ఞత లేని వారం. సృష్టికర్త అయిన దేవుణ్ణి తమకు దేవుడిగా కలిగి వారు తమకు తెలియబడిన దేవుని ఆరాధించున్నారా? తెలుసుకొని ఆరాధించవలేను. దైవం కాని దాన్ని పూజించడా, ఆరాధించడా సృష్టికర్తను ధిక్కరించుటే. దేవుడు మనందరికీ దేవుడై ఉండవలేను. మనల్ని తనకు ప్రజలుగా చేర్చుకున్న మన దేవుడై ఉన్నాడు ఆయన. మన మధ్య నివసించు మనకు దేవుడై ఉన్నాడు ఆయన. ప్రత్యేకించబడిన దేవుడు మనకి ప్రియులారా. మన జీవితంలో ఆయన మనకి కావాలి. ఆయన ద్వారానే అద్భుతమైన కార్యాభివృద్ధిని మనం పొందగలుగుతాం. ఆయన నీకు దేవునిగా లేకపోతే ఆయనకు నీవు విరోధివి, నీకు ఆయన విరోధి. దేవుడు నీకు దేవుడై ఉన్నాడా? అయితే నీవు ఆయన చేతిలో ఉన్న ఆయన చేతి పని అయి ఉన్నావు. అప్పుడు ఆయన తనను ఎలా ఆరాధించువానిగా, స్తుతించువానిగా ఉండాలో అందుకు తగు సాధనముగా సరిచేస్తుంటాడు. కనుక ఆయన చేతిలో ఆయన ఆరాధించు పాత్రగా వాడబడుచున్నావా దేవదేవుని బిడ్డలారా? నీ చేతి పని అయిన నీ ఆకాశంలో నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రమును నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటి వాడని దావీదు భక్తుడు అంటున్నాడు. అయినా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ విశాల విశ్వంలో దేవుడు కలుగు చేసిన వాటిలన్నిటిలో మానవుడు ఎంతో విలువైన వాడు, అమూల్యమైన వాడు. అందుకే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి నిన్ను పుట్టించిన దేవుణ్ణి, ఆ మహాప్రభుని, ఆ మహోన్నతుని, ఆ జగత్రక్షుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా ఓ విశ్వాసి? ఇప్పుడే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావో లేదో ఒక్కసారి ఆలోచించు, గ్రహించు. దేవుని మహిమపరచు, దేవుని ఆరాధించు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందు. దేవదేవుని యొక్క మహాకృప నీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ న్యాయాధిపతిమైన పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. పూజనీయుడా, పూజారుడా, స్తోత్రారుడా, ఈ ఉదయకాల సమయంలో దేవా నీవు దేవుడిగా గల జనులు ధన్యులన్నారు. నిన్ను కలిగి ఉండటమే మా అదృష్టం, నిన్ను కలిగి ఉండటే మా భాగ్యం, మిమ్మల్ని కలిగి ఉండటే మాకు జయం, విజయం, ఆనందం, ఆదరణ, సంరక్షణ. దయచేసి ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానం చేత నీ పిల్లలుగా మేము నిల్చున్నప్పుడు
మమ్మల్ని మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి ఈ ఉదయకాల ఈ వాగ్దానం చేత బిడ్డలందరికీ జయ విజయం దయచేయమని, మహిమా ఘనతా ప్రభావాలు మీరు పొంది ఆశీస్సులు ఆశీర్వాదాలు నిండుకు మెండుగా మీ బిడ్డలైన మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.